కోడూరు ఒకసారి అందరిని స్థానిక సంఘము ద్వారా ఈ దినము రేపు ఏర్పరచబడిన ప్రత్యేకమైన ఒకసారి రెండుగా దిక్కు క్రైస్తవ సువార్త ఉద్యోగ సభలను బట్టి ప్రభుకు స్తోత్రములు. స్థానిక సంఘములో కష్టపడి పనిచేసి ప్రయాసపడుతున్న బాధ్యత గల వారికి స్థానికులకు ప్రభు పేరట ఈ స్థానిక సంఘములో తొలిటి దినాలలో యథార్థుడు దైవ సేవకులు నిలిచి పనిచేసి ప్రభు పిలిచినప్పుడు మహిమకు వెళ్ళగా నిలిచిన పనిని వారి కుమారులు ఆరంభం కలిగి కొనసాగిస్తున్నారు. అందుకై స్తోత్రములు. ఆయనకు సహకారంగా ఉన్న స్థానిక పెద్దలు బాధ్యతగల వారిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. ఈ రెండు దినాల ప్రత్యేకమైన దేవుని వాక్యానికి నంద్యాల నుండి ఆహ్వానించిన స్థానిక ప్రియులకు అలాగే సహోదరుడు జోసెఫ్ వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ మే నెలలో చాలా మందికి భయం. ఎలోహిం లేనట్టుంది. ఉడికెళ్ళంటే చాలా మంది భయపడి రాలేకపోతే టెంపరేచర్ 44-45 డిగ్రీలు ఉన్నది. ఇంత ఎండలకు భయపడి ఎండల రాలేమంటున్నారు. కొంచెం వచ్చారు. ప్రభువుకు స్తోత్రములు. వాక్యం వినడానికి వచ్చిన మీకు, నిలిచి వాక్యం అందిస్తున్న మాకు ఇదొక పరీక్ష. ఇది కొంతమంది ఇక్కడ నిలవలేమని ఎక్కడ బయట కూర్చున్నారు. సరే, ఎక్కడ కూర్చున్నా ప్రభువు మనతో ఉన్నాడు. ప్రార్థన పూర్వకంగా ఈ కూడికలు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రభుకు స్తోత్రములు. ప్రభువు సహాయం చేస్తాడు. మంచి వాతావరణం అన్నీ సమకూరుస్తాడు. ఈ కూడికల వలన ప్రభుకు మహిమ కలగాలి, విశ్వాసులు క్షేమం పొందాలి, ఆత్మలు రక్షించబడాలా అన్న భారం కలిగి ప్రయాసపడి ఖర్చుబడి చేసి ఈ కూడికలు ప్రారంభిస్తున్నారు ప్రియులు. దానికి తగిన ఫలితం ప్రభు మనకు అనుగ్రహించినట్లు ప్రార్థన పూర్వకంగా గడుపుదాం. ఉదయకాలం ప్రారంభ కూడిక కొంత ఆలస్యమైనను దేవుని వాక్యం నుండి యెహోషువ గ్రంథములో నుండి కొన్ని వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. పాత నిబంధన గ్రంథములు యెహోషువ గ్రంథం 9వ అధ్యాయములో నుండి కొన్ని వచనాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ ఉన్నవారు కొంచెం శ్రద్ధగా చూడండి, లేని వాళ్ళు వినండి. యెహోషువ గ్రంథములో 9వ అధ్యాయం నుండి కొన్ని వచనాలు నేనే చదువుతున్నాను. ఎవరైనా చదవగల వారు స్పష్టంగా చదివి వినిపించవచ్చు, సహాయం చేయవచ్చు. యొర్దాను అవతలనున్న మన్యములోను లోయలోను లెబానోను ఎదుటి మహాసముద్ర తీరమందంతటను ఉన్న హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయులు అను వారి రాజులందరూ జరిగిన దానిని వినినప్పుడు వారు యెహోషువతోనూ ఇశ్రాయేలుతోనూ యుద్ధము చేయుటకు కూడి వచ్చిరి. యెహోషువ యెరికోకును హాయికునే చేసిన దానిని గిబియోను నివాసులు వినినప్పుడు వారు కపటోపాయము చేసి రాయబారులమని వేషం వేసుకొని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కట్టి పాతగిలి చినిగి కుట్టబడి ఉన్న ద్రాక్షరసపు సిద్ధెలు తీసుకొని పాతగిలి నాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుక్కొని పాత బట్టలు కట్టుకొని వచ్చిరి. వారు ఆహారముగా తెచ్చుకొనిన భక్ష్యములన్నీ ఎండిన ముక్కలుగా నుండెను. వారు గిల్గాలు నందలి పాలెములోనున్న యెహోషువ యొద్దకు వచ్చి, మేము దూరదేశం నుండి వచ్చిన వారము, మాతోనొక నిబంధన చేయడని అతనితోనూ ఇశ్రాయేలులతోనూ చెప్పగా
ఇశ్రాయేలీయులు, మీరు మా మధ్య నివసించుచున్నారేమో, మేము మీతో ఎలాగూ నిబంధన చేయగలమని ఆ హివ్వీలతో అనిరి. వారు, మేము నీ దాసులమని యెహోషువతో చెప్పినప్పుడు యెహోషువ, మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చితిరి అని వారిని అడగగా, వారు, మీ దేవుడైన యెహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము బహుదూరము నుండి వచ్చితిమి. ఏలైనగా ఆయన కీర్తి, ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును, యోర్దానుకు అద్దరినున్న హెష్బోను రాజు అయిన సిహోను, అస్తారోతులోనున్న బాషాను రాజు అయిన ఓగు అను అమోరీయుల 2 రాజులకు ఆయన చేసినదంతయు వింటిమి. దేవుని ఆత్మ సహాయం కొరకై చిన్న ప్రార్థన. సర్వాధికారి అయిన మా ప్రభువా, మహాగణుడ, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, నీకు స్తోత్రములు. ఎలోహిం క్రిస్టియన్ అసెంబ్లీ ద్వారా మే నెలలో 6-7 తేదీలు ఆలోచన కలిగి ప్రార్థించి నిర్ణయించగా మీకు స్తోత్రములు. మీ దాసులను కూడా ఆ స్థలాల నుండి మీరు ఏర్పరిచారు, తీసుకుని వచ్చారు, మీకు స్తోత్రములు. స్థానికులు, బయట ఆహ్వానించబడిన వారు సమావేశము కాక మీ సన్నిధి ప్రసన్నత మాతో ఉంచండి. ఎండ ఉక్కపోత ఉన్నది. ఈ వాతావరణం ద్వారా ఎవ్వరికి ఏ విధమైన ఇబ్బంది, అనారోగ్యం కలగకుండా కాపాడండి. మీ చిత్తమైతే మంచి గాలి, చల్లని వాతావరణం ఈ స్థలమందు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. మీ సన్నిధి ప్రసన్నత అనుగ్రహించండి. మీ ఆత్మ సంచారము కోరుతున్నా, ఆత్మ నడుపుదలకు అప్పగించుకుంటున్నా. మీ వాక్యమునకు మమ్మను మేము అప్పగించుకుంటున్నా. ప్రభువా, సహాయం చేయండి. నీవే మాకు దిక్కు. ప్రభువా, మీ దయగల కార్యం జరిగించమని, మేము చదువుకున్న ఈ వాక్య భాగమును మా కొరకై దీవించమని, మా ఆత్మల ప్రయోజనం కొరకై మాతో మాట్లాడమని, నిలిచిన దాసుని బలపరచమని, మంచి ప్రారంభమిచ్చేందుకై మీకు స్తోత్రములు. ఈ దినపు కూడికలన్నింటిలో మీ సమృద్ధి అయిన ఆత్మ సహాయం కోరుతూ మీకు అప్పగించుకొని, మా ప్రభువైన క్రీస్తు యేసు ఘనమైన నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చరిత్ర గ్రంథాలలో, బైబిల్ గ్రంథములో, చరిత్ర గ్రంథాలలో యెహోషువ గ్రంథము ఒక గ్రంథం. యెహోషువ గ్రంథము నుండి ఎస్తేరు వరకు ఉన్న గ్రంథాలన్నీ కూడా చరిత్ర గ్రంథాలు అంటారు. లోకమందున్న చరిత్ర చదివినా వినినా మనిషికి పాప క్షమాపణ కలగదు, పరిశుద్ధత భక్తి కలగదు, మోక్షానికి వెళ్ళరు. బైబిలులో ఉన్న చరిత్ర చదవండి, వినండి, పాప క్షమాపణ కలుగుతుంది, భక్తి జీవితం అలవడుతుంది, పరలోక రాజ్యానికి మనం వెళ్ళగలం. పాత నిబంధన గ్రంథములో సత్యాలన్నీ కూడా కృత నిబంధన స్థానిక సంఘాల విశ్వాసులకు వాక్యపు వెలుగులో ఎన్నో ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకుంటున్నాం. యెహోషువ గ్రంథములో మోషే మరణం తర్వాత యెహోషువ నాయకత్వం క్రింద ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశము స్వతంత్రించుకున్నారు. ఆయన నాయకత్వంలో స్వాస్థ్యాలు పంచబడ్డాయి. ఇది మనకు బాగా ఎరిగిన సత్యం. ఇక్కడ మనం 9వ అధ్యాయములో చదువుకున్న వచనాలలో గిబియోను నివాసులు వినినప్పుడు అని రాయబడింది. 9వ అధ్యాయం 3 వచనం చూడండి. పైన కనాను దేశంలో నివసిస్తున్న జాతుల వివరాలు ఉన్నాయి. వారు హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెర్జీలు, హివ్వీయులు, యెబూసీలు అనువారి అని కొన్ని జాతుల వివరాలు ఉన్నాయి. ఇప్పుడు 9వ అధ్యాయం 3వ వచనంలో యెహోషువ
యెరికోకును హాయికిని చేసిన దానిని గిబియోను నివాసులు వినినప్పుడు అని రాయబడింది. యెహోషువ యెరికోకు ఏం చేశాడు? ఈ యెహోషువ గ్రంథములో 6వ అధ్యాయములో యెహోషువ నాయకత్వములో యెరికో కూల్చబడింది. దానిని గట్టిగా మూయబడిన యెరికో గోడలన్నీ కూల్చబడ్డాయి. దానిలోని ప్రజలందరినీ హతము చేశారు. అది ఒకటి. 8వ అధ్యాయములో హాయి పట్టణాన్ని నిప్పువెట్టి కాల్చివేశారు. అక్కడ ఉన్న ప్రజలను కూడా చంపివేశారు. యెరికో పట్టణానికి హాయి పట్టణానికి యెహోషువ చేసిన దానిని ఈ గిబియోను నివాసులు వినినప్పుడు అని రాయబడింది. అది విన్నారు. విన్నప్పుడు వారికి ఏం కలిగింది అని అంటే 9వ అధ్యాయములో 24వ వచనం చివరి పంక్తిలో 9వ అధ్యాయం 24వ వచనం చివరి పంక్తిలో మేము మా ప్రాణముల విషయములో నీ వలన మిక్కిలి భయపడి అనే మాట రాయబడింది. యెహోషువ యెరికోకును హాయి పట్టణాలకు చేసిన దానిని గిబియోను నివాసులు విన్నప్పుడు వారికి ప్రాణ భయం కలిగింది అని రాశాడు. అసలు ఈ గిబియోను నివాసులు ఎవరు? గిబియోనీలు ఎవరు? గిబియోను నివాసులు ఎవరు? వీరిని గురించి ఒక మాట ఉపద్ఘాతములు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సమూయేలు 2వ గ్రంథములో 21వ అధ్యాయం చూడండి. సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయములో నుండి ఒక వచనాన్ని మీకు 2వ వచనం చూడండి. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయము 21వ అధ్యాయము 2వ వచనం. గిబియోనీయులు ఇశ్రాయేలీల సంబంధులు కారు. గిబియోనీయులు ఇశ్రాయేలీల సంబంధులు కారు. స్టాండ్ లేదా? కొంచెం బరువు ఉంది, ఎక్కువ పట్టుకోలేదు. ఈ గిబియోనీయులు ఎవరు అని అంటే సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనములు వీరు ఇశ్రాయేలీల సంబంధులు కారు. మరి ఎవరు అని అంటే వారు అమోరీయులలో శేషించిన వారు అన్నాడు. అమోరీయులలో మిగిలిన వారు, శేషించిన వారు అన్నారు. అమోరీయులు శేషించిన వారు అంటే సంఖ్యాకాండములో నుండి దీనికి వివరణ. సంఖ్యాకాండం 33వ అధ్యాయము 51వ వచనం చూడండి. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 51వ వచనం. నీవు ఇశ్రాయేలులతో ఇట్లనుము, మీరు యోర్దానును దాటి కనాను దేశము చేరిన తరువాత. ఇప్పుడు అరణ్యములో ఉన్నారు, ఇంకా మోషే నాయకత్వంలో అరణ్యములో ఉన్నారు. అప్పుడు మోషే వారికి చెబుతున్నాడు, మీరు యోర్దానును దాటి కనాను దేశము చేరిన తరువాత చదువయ్యా, ఆ దేశ నివాసులందరినీ మీ ఎదుట నుండి వెళ్ళగొట్టాలి అన్నాడు. దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన వాగ్దాన దేశము చేరిన తర్వాత ఆ దేశములో ఉన్న ఈ జాతుల వారిని అందరినీ వెళ్ళగొట్టాలి. వారు నిలుపుకున్న ఆ దేవతలను కూలగొట్టాలి. అసలు ఆ స్థలాలు నిలిపిన ఉన్నత ఆ స్థలాలు, ఆ దేవతలు పెట్టిన స్థలాలన్నీ పాడు చేసి అప్పుడు అక్కడ మీరు నివాసం చేయవాలని అన్నాడు దేవుడు. వెళ్ళగొట్టాలి. ఆ 7 జాతుల వారు, అన్య జాతుల వాళ్ళు విగ్రహాలను పూజించే వాళ్ళు, వాళ్ళ స్థలాలు వాళ్ళను వెళ్ళగొట్టి అక్కడ మీరు నివాసం ఉండాలి అని దేవుడు సంఖ్యాకాండము 33వ అధ్యాయంలో చెప్పాడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు. ఒకవేళ వెళ్ళగొట్టకపోతే ఏమన్నాడు అక్కడే? తర్వాత వచనం చూడండి, 55వ వచనం, 33:55. అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల, వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరు, వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో శూలములుగాను ఉండి మీరు నివసించు ఆ దేశములో మిమ్మను బాధ పెట్టారు. గనుక మీ మేలు కోరి, మీ క్షేమము కోరి చెబుతున్నాను, మీరు వారిని వెళ్ళగొట్టాలి.
వారు నిలుపుకున్న ఉన్నత స్థలాలు వాళ్ళ దేవతలన్నీ కూడా పాడు చేయాలి. అప్పుడు అక్కడ నివాసం ఉండాలి. అప్పుడు మీకు మేలు కలుగుతుంది. ఒకవేళ మీరు వెళ్ళగొట్టని ఎడల వారు మీకు ముండ్లు, వారు మీకు శూలములుగా ఉంటారు. మీ ప్రక్కలో శూలములుగాను మీ కన్నుల్లో ముండ్లుగాను ఉందురు, మిమ్మల్ని బాధ పెట్టేదరన్నాడు దేవుడు. ఇక యెహోషువ నాయకత్వంలో చేరుకున్నారు. ఈ 7 జాతుల వారిని వెళ్ళగొట్టాలి కదా. వెళ్ళగొట్టగా కొందరు ఇంకా నిలిచారు. ఆ మిగిలిన వారిని శేషించిన అమోరీయులు అన్నాడు సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనంలో. వారు శేషించిన వారి అంటే శేషించిన అమోరీయులు అంటే వెళ్ళగొట్టబడ్డారు, ఇంకా మిగిలి ఉన్నారు కొందరు. ఆ మిగిలిన వారినే శేషించిన అమోరీయులు అన్నారు. ఈ అమోరీయులు ఒకప్పుడు కనాను దేశంలో నివసించేవారు. వీళ్ళు విగ్రహారాధికులు. వీళ్ళు ఇంకా ఇశ్రాయేలులో ఉన్న దేశంలో ఇంకా నివసించారు. వారు ఎక్కడ నివసించారంటే 12 గోత్రాలు ఒక గోత్రం బెన్యామీను గోత్రానికి స్వాస్థ్యం ఇవ్వబడింది కదా. వారి స్వాస్థ్యమైన గిబియోనులో నివసించారు గనుక ఈ అమోరీయులకు గిబియోనీయులు అని అనబడ్డారు. ఈ శేషించిన అమోరీయులు బెన్యామీను స్వాస్థ్యములో నివసించారు గనుక వారికి ఏమని పేరు పెట్టారు? గిబియోనీయులు. బెన్యామీను స్వాస్థ్యములు గిబియోను పట్టణములో నివసించారు గనుక వారికి గిబియోనీయులు అనబడిరి అని రాయబడింది. ఈ గిబియోనీయుల కాలములో ఈ గిబియోనీయులు ఏమిన్నారు? వీళ్ళు ఈ అమోరీయులు అనబడిన గిబియోనీయులు యెహోషువ యెరికోకు చేసిన సంగతి, యెహోషువ హాయికి చేసిన సంగతి, హాయి పట్టణాన్ని అగ్గివేసి కాల్చేసి అక్కడి ప్రజలు చంపివేశారు. యెరికో గోడలు కూల్చి అక్కడి ప్రజలను చంపివేశారు. ఈ సంగతి అంతా కూడా బెన్యామీను స్వాస్థ్యములో గిబియోను పట్టణములో నివసిస్తున్న ఈ అమోరీయుల శేషము గిబియోనులు విని వాళ్లకు ప్రాణ భయము కలిగింది. వారి దెబ్బకు భయపడి ఏం చేశారు చూడండి. యెహోషువ గ్రంథం మనము చదివిన వాక్య భాగములో మా ప్రాణములు నీ వలన మిక్కిలి భయమునంది అనే మాట మనం చదివాం. చూడండి యెహోషువ గ్రంథములో 9వ అధ్యాయం 24వ వచనం చూడండి. 9:24 యెహోషువ గ్రంథం. నీ దేవుడైన యెహోవా ఈ సమస్త దేశమును మీకు ఇచ్చి మీ ఎదుట నిలవకుండా దేశ నివాసులందరినీ నశింపజేయునట్లు తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించనని నీ దాసులకు రూఢిగా తెలుపబడు కనుక మేము మా ప్రాణముల విషయములో నీ వలన మిక్కిలి భయపడితేమి అన్నారు. ఈ మిగిలిన అమోరీయుల శేషం అదే గిబియోను పట్టణంలో నివసిస్తున్న ఈ గిబియోనీలు నీ వలన మా ప్రాణములు మిక్కిలి భయపడితేమి. భయపడి ఏం చేశారు? భయపడిన వారు ఏం చేశారు? దేవునికి భయపడి దేవుని నమ్ముకునే వాళ్ళు ఉన్నారు, దేవునికి భయపడి పారిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ దేవుని ద్వారా యెహోషువ నాయకత్వంలో చేసిన దానికి గిబియోనీయులు మిక్కిలి ప్రాణ భయము కలిగి ఏం చేశారు వాళ్ళు? చూడండి 9వ అధ్యాయములో నేను ఒక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ వచనం చూడయ్యా. థ్యాంక్ యూ. వారు కపటోపాయము చేసి రాయబారులమని వేషము వేసుకొని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనె కట్టలు కట్టి పాత గిలి చినిగి కుట్టబడి ఉన్న ద్రాక్షారసపు సిద్ధలు తీసుకొని పాత గిలి చెప్పులు పాదములకు తుడుకొని పాత బట్టలు కట్టుకొని వచ్చిరి. వారు ఆహారముగా తెచ్చుకొనిన భక్ష్యములన్నీయు ఎండిన ముక్కలుగా నుండెను. వారు గిల్గాలు నందలి పాలేములోనున్న యెహోషువ యొద్దకు వచ్చి మేము దూరదేశము నుండి వచ్చిన వారము, మాతోను ఒక నిబంధన చేయుడని అతనితోనూ ఇశ్రాయేలుతోనూ చెప్పగా ఇశ్రాయేలీయులు మీరు మా మధ్యన నివసించుచున్న వారేమో, మేము మీకు ఎలాగూ నిబంధన చేయగలమని ఆ హివ్వీయులతో అనిరి. చాలా బ్రదర్ కొంచెం సౌండ్. యెహోషువ యెరికో వారికిని
హాయి వారికి చేసిన సంగతి గిబియోనులు విని వారి ప్రాణము మిక్కిలి భయపడి ప్రాణ భయము చేత 9వ అధ్యాయం 4వ వచనంలో ఒక పంక్తి మనం చదువుదాం. వారు కపటోపాయము చేసి రాయబారులము అని వేషం వేసుకున్నారండి. ఏం వేసుకున్నారు? రాయబారుల వేషం వేసుకున్నారు. రాయబారుల వేషం వేసుకొని, ఎందుకు రాయబారుల వేషం వేసుకున్నారు? మేము దూరదేశము నుండి వచ్చిన వారము, మేము దూరదేశము నుండి వచ్చిన వారమని పాతగిలిన బట్టలు, ఎండిపోయిన రొట్టెలు, మేము ప్రయాణమైనప్పుడు ఈ రొట్టెలు బాగుండే, ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చేసరికి బాగా ఎండిపోయినాయి, మా బట్టలు పాతగిలిపోయాయి, మేము దూరదేశము నుండి వచ్చిన వాళ్ళము అని ప్రాణ భయము చేత ఒక వేషం వేసుకున్నారు. రాయబారుల వేషం వేసుకొని ఈ కపటోపాయము చేత యెహోషువను నమ్మించారు. యెహోషువను నమ్మించగా దేవుని యొద్ద, ఇవన్నీ వివరాలు ఉన్నాయి, దేవుని యొద్ద సెలవు పొందకయే యెహోషువ వారితో ప్రమాణం చేశాడు. ఇక మిమ్మల్ని చంపమనే ప్రమాణం చేశాడు. వాస్తవంగా వారిని వెళ్ళగొట్టాలి, వీరు అన్యులు, వీరు దేవతా విగ్రహారాధికులు, వీరిని వెళ్ళగొట్టలేదు, మిగిలి ఉన్నారు. వీరిని వెళ్ళగొట్టకపోతే మీకు ముండ్లుగా శూలములుగా ఉంటారు, వారు మిమ్మల్ని బాధిస్తారని చెప్పినా వీరిని వెళ్ళగొట్టలేదు. ఉన్నారు, వారి మధ్యలోనే నివాసం ఉండి వారితోనే ఉండి యెహోషువకు భయపడి ప్రాణ భయము చేత మేము దూరదేశం నుండి వచ్చిన వాళ్ళం, ఇదిగో మా వెంట వచ్చిన ఈ రొట్టెలన్నీ ఎండిపోయాయి, మేము ధరించిన వస్త్రాలన్నీ కూడా పాతగిలిపోయాయి అని రాయబారుల వేషం వేసుకొని మోసము చేసి ప్రాణము దక్కించుకున్నారు. కానీ వారి జీవితకాలం అంతా కూడా ఈ గిబియోనీలకు దాస్యము తప్పలేదు. చూడండి ఒక వచనాన్ని, 9వ అధ్యాయం 24వ వచనం చూడండి, లేదా 9:23 చూడండి, 9:23 లేదా 22 కూడా చూడండి. 22, మరియు యెహోషువ వారిని పిలిపించి ఇట్లా, నేను మీరు మా మధ్య నివసించువారై ఉండి మేము మీకు బహుదూరముగా ఉన్నవారమని చెప్పి మమ్ము నేల మోసపుచ్చితిరి. ఆ హేతువు చేతను మీరు శాపగ్రస్తులగుదురు. ప్రాణము దప్పింది గాని, వారి వేషధారణ వలన ప్రాణము దక్కింది గాని మోసము చేసినారు గనుక మీరు శాపగ్రస్తులు అగుదురు అన్నాడు. ఇంకేమన్నాడు చూడండి, దాస్యం మీకెన్నడును మానదు, దాస్యము మీకెన్నడును మానదు అన్నాడు. చదవండి. నా దేవుని ఆలయమునకు మీరు కట్టెలు నరుకువారును నీళ్లు చేదువారునై యుండక మానరు అన్నాడు. వారికి ప్రాణ భయము చేత వారు రాయబారుల వేషం వేసుకొని కపటోపాయము చేత యెహోషువను మోసము చేసి నమ్మించారు, ప్రమాణం చేయించుకున్నారు. కానీ మరి ప్రాణం దక్కింది కానీ దాస్యము తప్పలేదు. ఆనాటి కాలంలో యెహోషువ కాలంలో దేవుని మందిరానికి కట్టెలు నరుకువారు, నీళ్లు చేదుపోయేవారు ఎవరంటే ఈ గిబియోనీలే. బ్రతికినంతకాలం ఈ వెట్టి పనులు చేయడానికి వారికి అప్పగించబడింది, తప్పదు. కట్టెలు నరుకువారిని గాను నీళ్లు చేదుపోయేవారిని గాను వారిని నియమించి మీరు శాపగ్రస్తులగుదురు అన్నాడు. ఓ ప్రియమైనయ్యా, ఈ వేషము అనే మాట ఎంత ప్రమాదానికి దారి తీసిందో అమ్మా. ఇది వీళ్ళు అన్ని జనులు గనక వేషం వేసుకున్నట్ల వారు మోసపుచ్చి వాళ్ళకు కూడా శాపము, తర్వాత ఈ దాస్యము తప్పలేదు. కానీ ఇశ్రాయేలు ప్రజల్లో కానీ నాటి క్రొత్త నిబంధన విశ్వాసులలో కానీ వేషధారణ అనేది చాలా ప్రమాదకరమైంది. వేషం, పగటి వేషాలు వేసే వాళ్ళు వస్తున్నారు చూడండి. ఏదో పూర్వకాలపు దేవతల వేషాలు వేసుకుని దేవతలు అని వీధులు, పగటి వేషాలు అవి కడుపు కొరుగు చేసే వేషాలండి. ఆనాడు అన్యులు వేషం వేసుకుంటే విశ్వాసులకు కూడా వేషాలు ఉన్నాయి, వేషధారణలు వారు ఉన్నారని వ్రాయబడి ఉంది. యెరికోకును హాయికిని యెహోషువ చేసిన దానిని బట్టి వారు విని ప్రాణభయము చేత కపటము, మోసము, వేషము, గిబియోనీలు కపటము, వేషము, మోసము, గిబియోనీలు
కపటము, వేషము, మోసము చేసిన వారై ప్రాణం దక్కించుకొని బ్రతికినంత కాలం దాస్యములో ఉన్నారు, శాపగ్రస్తులయ్యారు. యెహోషువ గ్రంథములోనే 2వ అధ్యాయము 10వ వచనం కూడా చూడండి. యెహోషువ నాయకత్వంలో జరిగిన మరొక సంఘటన 2వ అధ్యాయము 10వ వచనం. మీరు ఐగుప్తు దేశము నుండి వచ్చినప్పుడు, మీరు ఐగుప్తు దేశము నుండి వచ్చినప్పుడు అని ఇక్కడ రాహాబు, ఎరికో పట్టణ వాసి రాహాబు, ఈమె వేశ్య అని చెప్పబడింది కదా. ఈమె చెప్తుంది, యెహోషువ పంపిన వేగుల వారితో ఈమె చెప్పుచున్నది, మీరు ఐగుప్తు దేశముల నుండి వచ్చిన ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగూ ఆరిపోజేసెను. యోర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సిహోనుకును ఓగుకును మీరేమి చేసితురు అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలం చేసితురు. ఆ సిహోను, ఓగు రాజులను మీరు ఎలాగూ నిర్మూలము చేసితురు. ఆ సంగతి మేము వింటిమి. వీరు కూడా విన్నారా? రాహాబు విన్నది. రాహాబు మాత్రమే కాదు, చాలా మంది విన్నారు. కానీ ఒక్క రాహాబు చెప్తుంది, మేము వింటిమి. ఐగుప్తు దేశము నుండి విడిపించబడినప్పుడు ఆ ఎర్ర సముద్రమును మీ దేవుడైన యెహోవా ఎలాగూ ఆరిపోజేసెను. ఎర్ర సముద్రమును ఆరిపోజేసింది ఎరికోలో ఉన్న వారికి వినబడిందా? నిజమే. ఇన్ని వేల సంవత్సరాలైనా ఈ ఎర్ర సముద్రం ఆరిపోజేసిన సంగతి నేటికి మనం వింటున్నాం. అసలు సముద్రం ఆరిపోవడం ఏంటండి? ఆరిన నేల అవ్వడం ఏంటి? సముద్రము 3, 4, 5 వేల లోతు ఉంటుందని సర్వేలో బయటపడింది. సముద్రము లోతు 3,000, 4,000, 5,000 అడుగుల లోతు గల సముద్రము ఆరిపోవడం అనేది, ఆరిన నేల కావడం అనేది, ఆ సముద్రపు నీళ్ళన్నీ అటువైపు ఇటువైపు గోడలుగా నిలబడడం. నీళ్లు గోడలేంటి? రాళ్ళు కాదు గోడలు, ఇటుకలు కాదు, నీళ్ళే గోడలుగా నిలిచాయి. ఇదంతా కూడా ఎరికో పట్టణమందున్న రాహాబు అనే వేశ్య కూడా వినింది. ఆ సీహోను రాజుకు, ఓగు రాజుకు మీరు ఏమి చేస్తున్నారు, నేను వింటిమి అన్నది 2వ అధ్యాయం 10వ వచనంలో. మీకు ఏమైంది చూడండి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. ఆ గుండెలు పగిలిపోయినా అంటాం మనం ఏదైనా ఒక వార్త వింటే మా గుండె పగిలిపోయిందంట, అది అంటాం. కానీ ఈమె అన్నది మా గుండెలు కరిగిపోయాను అన్నది. ఒక మంచు ఎలాగో కరిగిపోతుందో గుండెలు కరిగిపోయాయి. ఓ ప్రియమైన అమ్మ, ఈమె మాట్లాడిన మాటలు చూడండి. ఆ గిబియోనులు కూడా విన్నారు. హాయికి ఎరికోగు చేసిందని, యెహోషువ చేసిందని విన్నారు. విని ప్రాణభయం, మిక్కిలి ప్రాణభయం చేత వేషం వేసుకున్నారు, మోసం చేశారు, కపటం చేశారు, ప్రమాణం చేయించుకున్నారు, ప్రాణం దక్కింది. కానీ దాస్యము తప్పలేదు. అయితే ఈ రాహాబు అనే వేశ్య, ఈమె కూడా మీ దేవుడైన యెహోవా ఎర్ర సముద్రములు ఎలాగో ఆరిపోజేసెను, 20 లక్షల మంది ప్రజలు ఆరిన నేలలు ఎలాగో నడిచారు, ఇది మేము వింటిమి. ఆ తర్వాత సిహోను రాజు ఓగు రాజుకు ఎలాగో చేసెను, మేము వింటిమి. వినినప్పుడు మా గుండెలు కరిగిపోయానన్నది. ఏమ్మా, యేసు ప్రభు శిలువలో సమాప్తమైనది కేక వేసి మరణించినప్పుడు ఏం జరిగిందో తెలుసా? గర్భాలయపు తెర పైనుండి క్రింది నుండి కాదు, పైనుండి క్రిందికి 2గా చెనిగెను, సమాధులు తెరబడెను, బండలు పగిలెను, బండలు బర్ధలాయను, బండలు పగిలిపోయాయి, గుండెలు కరిగిపోతున్నాయి. యేసు ప్రభు శిలువ మరణ సువార్త, ఆ పునరుత్థాన సువార్త వినబడుచుండగా బండలు పగిలిపోతే దేవుడు చేసిన కార్యము రాహాబు అనే వేశ్య విని గుండెలు నీరైపోయాయి, కరిగిపోయాయి. మరి మీ గుండెలు, మన గుండెలు ఎలా ఉన్నాయి? దేవుని మాటలు వినుచుండగా దేవుడు మానవుడుగా పుట్టడం ఏంటి, సిలువలో బలి కావడం ఏమిటి, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవటం ఏంటి, ఎందుకు ఇది చేశాడు? గుండెలు బాదుకున్నారండి. యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకండి. గుండెలు బాదుకున్నారు, ఏడ్చారండి. ఈయనని విధంగా కొట్టుచు
వేయడానికి తీసుకుని వెళుతున్న యెరూషలేము కుమార్తెలు ఏడ్చారు. మరణించగానే బండలు పగిలిపోయాయి, గుండెలు నీరైపోయాయండి మాటలు వింటున్నప్పుడు.